దేశంలో ముస్లిం మత ఛాందసవాదుల అకృత్యాలకు అడ్డదుపు లేకుండా పోతుంది. మత ఆధారిత రాజకీయాలు చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్న కొంతమంది ముస్లిం పెద్దలు సమావేశాలు, సభల పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు 3 రోజుల పాటు నవీ ముంబై సమీపంలోని ఖార్ఘర్లో జరిగిన ఇజ్తేమా సమావేశమే ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. 3 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఏకం చేయడం. అంజుమన్ మదర్సా అరేబియా ఇస్లామియా సంస్థ నిర్వహించిన ఈ సమావేశాలకు కేవలం 50,000 మందిని మాత్రమే ఆహ్వానించినట్లు అనుమతి తీసుకున్నారు. కానీ హాజరైంది మాత్రం అక్షరాల 3 లక్షల మంది. ఎక్కువ మంది హాజరైతే అందులో తప్పేముందన్నదే కదా మీ డౌట్. అక్కడే ఉంది అసలు పాయింట్. 50,000 మంది మాత్రమే సమావేశమయ్యే ప్రదేశంలో 3 లక్షల మంది గుమికూడడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తడమే కాదు, అనేక మంది హిందువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాగూర్ మార్చి 21న మహారాష్ట్ర విధానసభ దృష్టికి తీసుకువచ్చారు. ట్రాఫిక్ నిర్వహణకు 300 మంది వాలంటీర్లను నియమిస్తామని, ముస్లింలు గుమికూడిన ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి 300 మంది వాలంటీర్లను, భద్రత కోసం 300 మంది వాలంటీర్లను నియమిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో అవేవీ జరగలేదు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముస్లింల అరాచకాలను ప్రశ్నించిన శివకుమార్ శర్మ అనే వ్యక్తిని హెల్మెట్తో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. ఇజ్తేమా జరిగిన 3 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు, వాలంటీర్లు ఎవరూ లేరని శివకుమార్ శర్మ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ప్రయత్నించగా దారిలోనే అతడిపై దాడి చేసినట్లు ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాగూర్ తెలిపారు. నవీ ముంబై సమీపంలోని పన్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిట్కో కార్పొరేట్ పార్కులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన మాట వాస్తవేనని, అయితే భద్రతాపరమైన చర్యల విషయంలో నిర్వాహకులే పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి యోగేష్ కదం తెలిపారు. ముస్లింల కార్యక్రమ నిర్వహణకు ఎంతకాలం పాటు అనుమతి ఇచ్చారని దానిపై దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇక నుంచి చాలా కాలం పాటు జరిగే మతపరమైన వేడుకలకు అనుమతి ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకుంటామని యోగేష్ కదం హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి నిర్వాహకుల డిమాండ్ మేరకు 600 మంది పోలీసులను నియమించగా అనుమతి ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువ మంది వేదిక వద్ద గుమికూడారన్నారు. మొదటి రోజు 15,000 మంది, రెండవ రోజు 25,000 మంది, మూడవ రోజు 3 లక్షల మంది హాజరైనట్లు తెలిపారు. నవీ ముంబై సమీపంలో పెద్ద ఎత్తున ముస్లింలు ఒక్కచోట చేరడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తుంది. సమావేశం జరిగిన ఖార్ఘర్ను ముంబ్రాగా మార్చాలని ప్రణాళిక వేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. థానే జిల్లాలోని ముస్లిం తాలూకాగా పేరున్న ముంబ్రా ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ముంబ్రాలోని 12 లక్షల మంది జనాభాలో దాదాపు 9 లక్షల వరకు ముస్లింలే నివసిస్తారు. అక్కడ ఏ పని చేయాలన్నా ముస్లింలదే పై చేయి అన్నట్లుగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఖార్ఘర్ను కూడా ముంబ్రాగా తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఖార్ఘర్లో అక్రమ మసీదుల నిర్మాణం జోరుగా సాగుతుంది. రెస్టారెంట్లు, బేస్మెంట్లలో నమాజు చేయడానికి స్థలం ఇస్తున్నారు. రైలులో స్టిక్కర్లు ఉంచడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎక్కడైనా నమాజు చేయడానికి సౌకర్యాలు కల్పిస్తామంటూ పలుచోట్ల రైల్వే స్టేషన్లు, రైళ్లలో రాతలు రాయిస్తున్నారు. ఖార్ఘర్, తలోజా ప్రాంతాన్ని ముంబ్రాగా మార్చడానికి కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాగూర్ ఆరోపించారు. దేశంలో ముస్లిం జనాభాను భారీగా పెంచడమే లక్ష్యంగా కొన్ని సంవత్సరాలుగా ముస్లిం మత ఛాందసవాదులు అమాయకులను రెచ్చగొడుతున్నారు. మైనార్టీలుగా ఉన్న తమ సంఖ్య మెజారిటీలుగా మారాలంటే భారీ స్థాయిలో పిల్లలను కనాలని పిలుపునిస్తున్నారు. ఒక్కో జంట కనీసం 4 నుంచి 5 పిల్లలను కనాలని, తద్వారా ముస్లిం జనాభా రాబోయే దశాబ్ద కాలంలో భారీగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా వేగంగా పెరుగుతుంది. న్యూయార్క్లోని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఇస్లాం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం. 2060 నాటికి ముస్లింల జనాభా 70% పెరిగి 300 కోట్లు దాటుతుంది. 2060 నాటికి ముస్లింలు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమాజంగా ఉంటారన్నది ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే సారాంశం. ముస్లిం యువత అధిక జనాభా, జనన రేటు, మత మార్పిడులతో పాటు ముస్లిం ఆధిపత్యానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది ప్యూ రీసెర్చ్. ప్రస్తుతం క్రైస్తవులే ప్రపంచంలో అత్యధికంగా ఉండగా మరో 30 ఏళ్లలో ముస్లిం జనాభా భారీగా పెరిగే అవకాశం ఉందని ప్యూ రీసెర్చ్ అంచనా వేసింది. 2011లో భారతదేశంలో హిందువుల జనాభా 80% కంటే కొంచెం ఎక్కువగా ఉంది. తరువాత 40 సంవత్సరాలలో ఇది 3% తగ్గుతుంది. అంటే ప్రతి దశాబ్దానికి హిందూ జనాభా 1% తగ్గుతుంది. దీని రేటు పెరిగితే రాబోయే 500 సంవత్సరాలలో హిందువులు అంతరించిపోతారు. కాబట్టి హిందువులు అంతరించిపోకుండా నిరోధించడానికి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. ప్రస్తుతం భారత్, నేపాల్ మెజారిటీ హిందూ జనాభాగా ఉన్న దేశాలుగా ఉన్నాయి. 2010లో భారతదేశం మొత్తం జనాభాలో హిందువులు 80% ఉన్నారు. 2050 వరకు వారు మెజారిటీ జనాభాగా ఉంటారు. భారతదేశం మొత్తం జనాభాలో హిందువులు 77% కాగా
2050 నాటికి భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 18% ఉంటుందని అంచనా. వారిలో హిందూ జనాభా 15% ఉంటుందని పలు సర్వేల్లో వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2030 నాటికి ముస్లిం జనాభా ప్రపంచవ్యాప్తంగా 3 రెట్లు పెరగనుంది. 2010లో వీరి జనాభా 9 లక్షలు కాగా 2030 నాటికి అది 27 లక్షలయ్యే అవకాశం ఉంది. కెనడా మొత్తం జనాభాలో ముస్లింలు 6.6% కాగా యుఎస్ఏలో ముస్లిం జనాభా 2010తో 2 లక్షలు కాగా 2030 నాటికి 6.5 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఏది ఏమైనా తమ మతాన్ని పెంపొందించుకోవడమే ప్రాథమిక లక్ష్యంగా పనులు చక్కబెడుతున్న ముస్లిం మత ఛాందసవాదులు పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ఎక్కడికక్కడ జనాభా పెరుగుదలపైనే దృష్టి పెట్టారు. హిందువులు అత్యధికంగా నివసించే మన దేశంలో కూడా ఇలాంటి కుట్రలేనో జరుగుతున్నట్లు పలువురు మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా హిందూ సమాజం మేలుకొని జనాభా సమీకరణపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలను ఎక్కడికక్కడ ఛేదిస్తూనే ఉంది. ముంబ్రాలో రోజు రోజుకు మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది. కేవలం థానేలోని ముంబ్రా ప్రాంతంలోనే కాదు, దేశంలోని ముస్లిం జనాభా పెరుగుదలకు కొన్ని సంఘాలు చేస్తున్న కుట్రలను భగ్నం చేసేందుకు నిఘా వర్గాలు సైతం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హిందూ సమాజంలో జనాభా పెరుగుదలపై ఉన్న అనేక అనుమానాలే ముస్లింలకు అడ్వాంటేజ్ గా మారుతున్నాయన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో ముస్లింలకు ధీటుగా హిందువులు కూడా ఐక్యంగా ముందడుగు వేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.